సీఎం తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా? వైసీపీ సభ్యులపై మంత్రి లోకేష్ మండిపాటు. సొంత తల్లి చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు, కానీ మాకుంది. అవునా, నిజమా లోకేష్ గారు? ఇంతకీ మీ కుటుంబంలో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని నందమూరి తారక రామారావు గారి కోడలని నీ తెలుగుదేశం పార్టీ అనంతపురం బూతు ఎమ్మెల్యే బూతు మాటలు మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? ఈరోజు కలిసి ఆయన పిలిచి ఎందుకు మందలించలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? రెండోది, తల్లుల్ని చెల్లుల్ని మీరు బాగా గౌరవిస్తారే అయ్యా. బాగా గౌరవించే వాళ్ళైతే చంద్రబాబు నాయుడు గారి చెల్లెళ్ళు ఏడున్నారయ్యా? చంద్రబాబు నాయుడు గారి చెల్లెలకి ఏ రోజన్నా పిలిచి చీరన్న పెట్టాడా? ఏమయ్యా, చంద్రబాబు నాయుడు గారి తల్లి గారికి ఏ రోజన్నా దండం పెట్టి దండేశాడా? జయంతికి కానీ వర్ధంతికి కానీ? చంద్రబాబు నాయుడు గారి తల్లి గారికి చనిపోయినటువంటి రోజు ఎప్పుడన్నా మీకు గుర్తుందా? ఆమె పుట్టినరోజన్నా కనీసం మీకు తెలుసా? చచ్చిపోయిన రోజన్నా తెలుసా? అయ్యా, మీ తాత ఏదైతే ఏంటి అమ్మనమ్మ మీ నాయనమ్మ పేరు అమ్మనమ్మ, మీ తాత పేరు ఏమిటి ఏంటి? ఖర్జూరపు నాయుడు గారి వర్ధంతి ఎప్పుడో తెలుసా మీకు? ఖర్జూరపు నాయుడు గారి జయంతి ఎప్పుడో తెలుసా? ఎప్పుడన్నా మీ తాతకి, రామారావు గారు కాదు నేనేది, ఖర్జూరపు నాయుడు గారికి దండేసావు ఎప్పుడన్నా నువ్వు? కనీసం పూలు వేసి నివాళులు అర్పించావా? మీ నాయనమ్మ అమ్మనమ్మకి ఎప్పుడన్నా పూలు వేసి నివాళులు అర్పించావా? తల్లిని బాగా గౌరవిస్తారు కదా మీరు. మీ నాన్న ఎప్పుడన్నా దండేసి దండం పెట్టాడా? మాట్లాడటానికి సిగ్గుండాలి. మీ గ్రంథాలయ సంస్థ గుంటూరు జిల్లా చైర్మన్ వందనమో బొందనమో నాకైతే ఆ పేరు తెలియదు కరెక్ట్గా. ఆ వందనం నోటికి ఏదొస్తే అది అమ్మ లెక్కల బూతులు తిడతా ఉంటే ఇదేనా మీరు ఇచ్చేటటువంటి? అప్పుడు రాంబాబు గారు ఒక మాట జారాడు, అయినా క్షమాపణ చెప్పారు. మీలాగా నా అమ్మని తిట్టారు, నా పిల్లాన్ని తిట్టారు అని రోజు ఆడవట్లేదు కదా. సిగ్గుండాలి అసెంబ్లీలో ఇదే. రెండో అంశం వచ్చేటప్పటికి అసెంబ్లీలో నిన్న నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయినటువంటి సందర్భం ఫీజు రియంబర్స్మెంట్ గురించి 4064 కోట్లు బకాయిలు పెట్టారని చెప్పి పచ్చి అబద్ధాలు. జగన్ గారి హయాంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ని 2023-24 సంవత్సరంలో డిసెంబర్ వరకు, అంటే 2023 డిసెంబర్ వరకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రతి 3 నెలలకోసారి చెల్లిస్తారు. సంవత్సరంలో 4 సార్లు చెల్లిస్తారు. ఒక్కొక్క టర్మ్లో 700 కోట్ల రూపాయలు. జనవరి నుంచి మార్చి వరకు 2024 జనవరి మార్చిది ఏప్రిల్ కానీ మేలో కానీ చెల్లించాలి. కానీ ఎలక్షన్ కోడ్ ఉంది, చెల్లించాల. సో అంటే ఒక పెండింగ్ పెట్టింది ఎప్పుడు 2024 జనవరి నుంచి మార్చి వరకు, అది కూడా ఎలక్షన్ కోడ్ వల్ల. మీరు ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయి కూడా చెల్లించకుండా విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది. మళ్ళీ సిగ్గు లేకుండా మేము బకాయిలు పెట్టారంటారేంది? ఏ ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వంలో చిన్న బకాయిలు ఉంటే చెల్లించాలి, ఇది మినిమం తెలుసుకో. ఎందుకంటే మీరు పెండింగ్ పెట్టినటువంటి ఏదైతే ఆ రోజు విత్తనాల సబ్సిడీ బకాయిలు కావచ్చు, అగ్రిగోల్డ్ బకాయిలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఇలా అనేక బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో చెల్లించింది. తెలియపోతే తెలుసుకో. అడ్డదారులో మంత్రి అయితే ఇలానే ఉంటాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలుగా నిన్న అడ్డంగా మరోసారి దొరికిపోయాడు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో పాపం జగన్ గారి పేరు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇవ్వడేమో కమిషన్లో నెల ఇచ్చేది. అందుకనే వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం, చంద్రబాబు నేతృత్వంలోనే దాన్ని అధిగమించాం. అభివృద్ధికి సంక్షేమానికి సమప్రాధాన్యం. ఇంటింటికి కుళాయి తెచ్చి చూపిస్తాడంట. తెచ్చి చూపించి ఎవడొద్దన్నాడు? శుక్రవారం గవర్నర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాం, నిలబెట్టుకుంటున్నాం. మెగా డిఎస్సితో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ. మెగా డిఎస్సి అంటే ఎన్ని ఉద్యోగాలు? 16,000 ఎవడన్నా మెగా డిఎస్సి అంటాడా? దాంట్లో 6,100 జగన్ గారు ఇచ్చిన నోటిఫికేషనే కదా. రెండోది, మీరు వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్న వాలంటీర్లందరినీ పీకేసిన సంగతి ఎందుకు చెప్పలా? పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ అమలు చేశాడంట. ఎక్కడ అమలు చేశారు? మీరు ఇస్తారన్న పెన్షన్ల హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ నెలకి 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. 20 నెలలు అయింది, ఒక్కళ్ళకు కూడా ఎందుకు 4,000 ఇవ్వాల? రెండోది, మీరు షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తాం, వాళ్ళు చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి అని చెప్పి మీరు చెప్పారు. మరి ఒక్కళ్ళకు కూడా ఎందుకు ఇవ్వాల? సో మీరు అరాచకమా? అరాచకం అంటే పెట్రోల్ బాంబులు తీసుకొని వెళ్ళి మాజీ మంత్రి ఇళ్లలో తగలబెట్టే సంపాలనుకోవటం అరాచకం. పవన్ కళ్యాణ్ గారు, మేము నిజంగా అరాచకం అయితే చెప్పులు తీసుకొని తంతా నా డాషుల్లారా, పేకలు బిసి చంపేస్తా నా డాషుల్లారా అని నువ్వు మా తాడేపల్లి సీఎం కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉండి మాట్లాడినా పోనీలే, గజరాజు వెళ్తా ఉంటే కుక్కలు మరుగుతాయని వదిలేసాం.
అరాచకం అంటే ఆ రోజు అదే చెప్పులు తీసుకొని ఏదైతే ఆడాళ్ళు వచ్చి నిన్ను వెంటబడితే అది అరాచకం అయ్యేది. కానీ మేము అలా చేయలేదే. అరాచకం అంటే అట్లా ఉంటుంది. రోడ్డు మీద పడుకొని డ్యాన్సులు వేసి నువ్వెన్ని రకాల విన్యాసాలు చేసినా, కారు మీదెక్కి కూర్చొని తైతక్కలాడతా అతి చేసినా, ఒక్కొక్కడిని తాట తీసి చంపేస్తానన్నా వదిలేసాం కదా. వదిలేస్తే దాన్ని మీరు అరాచకం అనుకుంటున్నావా? ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పాటు విధ్వంసం చేశారు చూడు, అది అరాచకం అంటే. 9 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 19 నెలలైనా శవం దొరకల నంద్యాల జిల్లా మచ్చుమరిలో. ఇంతకంటే అరాచక ప్రభుత్వం, దిక్కుమాలి ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇంకేదన్నా ఉంటుందా? రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కను పెట్టుకొని ఎవడి మీద పడితే వాడి మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు చూడు, అది అరాచక ప్రభుత్వం అంటే. తెలియపోతే నేను కూడా హైదరాబాద్లో ఉన్నా, మాదాపూర్ రమ్మంటే వస్తా, ఓ రోజు కొద్ది క్లాస్ ఇస్తా. అరాచకం అంటే ఏంది, అభివృద్ధి అంటే ఏందో తెలియపోతే కొద్దిగా చెబుతా, ఎప్పుడన్నా పిలువు.